దేవా అయా 2025వ సంవత్సరమునైనా చివరి ఆదివారం వరకు దేవా ఈ సంవత్సరం అంతా దేవా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవా నిన్ను స్తుతిస్తుంటున్నాము దేవా, మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. ఆశ్చర్య కార్యములను అద్భుతములను జరిగించువాడా నీకు వందనాలు. దేవానికే స్తుతులు స్తోత్రములనైనా. పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రములయా. అయా మమ్మలను దేవా మా సంఘమునంతటిని దేవా అయా ఈ సంవత్సరం అంతా కాపాడిన విధానాన్ని బట్టి దేవా మీ సన్నిధిలో చేరి దేవా మిమ్మలను స్తుతించి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. దేవానికే వందనాలు దేవా. అవునయా మాకంటే అందచందము గలవారు, మాకంటే బలవంతులు దేవా, అన్ని విషయాలలో దేవా మాకంటే బాగున్నవారు దేవా ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉంటున్నారు దేవా. మేము బ్రతికి ఉన్నామంటే దేవా నీ కేవలం నీ కృపనైనా. నీకే వందనాలు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. అవునయా నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి దేవా నీ సన్నిధిలో చేరి దేవా మేమందరము దేవా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము, మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాము దేవా. నీవే మా దేవుడవని దేవా అయా మా తలలు వంచి నీకు నమస్కారం చేస్తుంటున్నాం దేవా. నీకే వందనాలు అయా, నీకే స్తుతులు స్తోత్రములు దేవా. అయా ఈ లోకంలో దేవా ఎందరో పడి తిరుగుచుంటున్నాగా దేవా అయా మా పైన దృష్టి ఉంచి దేవా మమ్మలను నీ దగ్గరకు ఆకర్షించిన విధానాన్ని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం దేవా. నీకు వందనాలు. పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రములు దేవా. అయా ఇంతవరకు దేవా పాటల ద్వారా దేవా నిన్ను మహిమపరిచి ఉంటుండగా దేవా వాక్యం నేను చదివి ఉంటున్నాము దేవా. నీకే స్తుతులు స్తోత్రములు దేవా. నీ సేవకుడు వాక్యం చెప్పుచుంటుండగానైనా నీ సేవకుని యొక్క ఆత్మతో అభిషేకించండి దేవా. నీకే స్తోత్రం అయా. ఇంకా జరగవలసిన కూడికని దేవా మీరే ముందుకు జరిగి నడిపించండి దేవా. నీకే వందనాలు అయా. ఇంకెంతమంది అయితేనైనా నీ సన్నిధికి రాలేక వెనుకబడి ఉన్నారా దేవా, ప్రతి ఒక్కరిని దేవా నీ సన్నిధికి తీసుకురండి నైనా. నీకే స్తోత్రములు దేవా. అయా నీకే స్తుతులు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు. నీ యొక్క సేవకుని దేవా నీ ఆత్మతో అభిషేకించండి అయా. ఈ కూడికని దేవా అయా అయిపోయేంత వరకు మీరే నడిపించమని అడుగుతూ దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవా మీ యొక్క నామాన్ని గణపరుస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చుండమ్మా, అందరు కూర్చుండయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిగా. దేవుని అపారమైన కృప దేవుడు మన పట్ల చూపిస్తూ ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక, ఆమేన్. మంచిది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ప్రసంగి ఈ 7వ అధ్యాయాన్ని రాస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత ఈ 7వ అధ్యాయము 8వ వచన భాగంలో తెలియజేసినటువంటి మాట ఏమిటంటే కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అని రాస్తూ వచ్చాడు. అంటే ఏదైనా కార్యమును ప్రారంభించిన దానికంటే ముగించేటప్పుడు మనుషుని జీవితము చాలా మేలుకరముగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి అన్న భావాన్ని భక్తుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఏదైనా పని పూనుకున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆ కార్యాన్ని ప్రారంభిస్తాం, ఎంతో సంతోషంగా ఆ కార్యాన్ని జరిగిస్తాం. కానీ ముగించటానికల్లా మనము కొన్నిసార్లు బలహీనపడిపోతాం, కొన్నిసార్లు ఉత్సాహంగా ముగిస్తాం. అందుకే జ్ఞాని అయినటువంటి ప్రసంగి గారు ఏమంటున్నాడంటే కార్యారంభము కంటే కార్యాంతమే మేలు అని తెలియజేస్తున్నాడు. నువ్వెలా ప్రారంభించవనేది కాదు, కానీ నువ్వెలా ముగిస్తున్నావనేది
చాలా ప్రధానమైన ఉద్దేశముతోని ప్రసంగి గారు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో కూడా మనము కార్య ఆరంభం ఎప్పుడు ఆరంభిస్తాం? మనం ప్రతి సంవత్సరం జనవరి 1న మనము కార్యాన్ని ప్రారంభిస్తాం. భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే, ఆ రోజు మనము చాలా చక్కగా మనం ఒక మంచి తీర్మానం తీసుకుంటాం. ఎలాంటి తీర్మానం అంటే, ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి 1న లేదా 31న ఈ మొదటి దినం మొదలుకొని నా జీవితం ఈ సంవత్సరం అంతా కూడా నేను చక్కగా భక్తి చేయాలి, మందిరానికి రావాలి, నేను చక్కగా ఆత్మీయంగా వర్ధిల్లాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఒక కార్యాన్ని మనం ప్రారంభిస్తాం. కానీ సంవత్సరం అంతం వచ్చే లోపల సంవత్సరాంతమున మన భక్తి ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలించుకోమని భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. అందుకే కార్యము ఆరంభిస్తున్నప్పుడు లేదా నూతన సంవత్సరం మనము ఆరంభించుకుంటున్నప్పుడు, నూతన సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత డిసెంబరు ఈ చివరి ఆదివారమున మన కార్యం ఆరంభించామే జనవరి 1న. ఈ డిసెంబరు ఈ చివరి ఆదివారమున మన కార్యాంతము ఈ సంవత్సరమున ఈ 2025 సంవత్సరమున మన భక్తి ఎలా ఉంది అనేది పరీక్షించుకోమని భక్తుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఈ భక్తి జీవితంలో మనమందరం కూడా ఎంత ఉత్సాహంగా మనము జనవరి 1 రోజు మందిరానికి వస్తామో అంతే ఉత్సాహముతోనూ 31 నైట్ వరకు కూడా అంతే ఉత్సాహంతో ఉండాలి, అంతే ఘనంగా ప్రభుని ఆరాధించాలి, అంతే చక్కగా ప్రభు సన్నిధికి రావాలి అన్న భావాన్ని భక్తుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనము కార్యారంభం నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన దినం ఏ విధంగా ఉన్న పర్వాలేదు, కానీ సంవత్సరం ముగించబడుతున్నప్పుడు ఎలా ఉంది అనేది చాలా ప్రధానమైన ఉద్దేశంతోనే దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. భక్తి ప్రారంభించినప్పుడు ఎంతో చక్కగా ఉత్సాహంగా వస్తాం ప్రభు సన్నిధికి. ప్రభు సన్నిధికి వచ్చేటువంటి సమయమున మనం జీవితకాలమంతయు కూడా కార్య అంతం వరకు కూడా మన జీవితంలో అదే భక్తి కొనసాగించమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మన కార్య ఆరంభం ఎలా ఉండాలో, కార్య అంతం ఎలా ఉండాలో భక్తుడు చాలా స్పష్టంగా ఈ ఆదివారపు ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 18వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకుందాం. అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణమో నందడు. చూడండి, దుష్టుడు ఎలాంటి వాడు అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. దుష్టుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు పాపమునకు మూల పురుషుడై ఉన్నాడు. పాపమును ప్రారంభించిన వాడే దుష్టుడు, సాతానుడు, అపవాది, నానా రకాలుగా మనకి పేర్లు ఉన్నాయి. వాడు ఏం చేశాడంటే అక్కడ రాయబడిన మాట, అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచిపెట్టాలి. నువ్వు పాపములో పడిపోయి దుష్టత్వానికి బానిసలైపోయి దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నట్లయితే పర్వాలేదు, అది నీ జీవితంలో కార్య ఆరంభమున దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ ఉండొచ్చు. కార్య అంతం ఎలా ఉండాలంటే వాటన్నిటినీ విడిచిపెట్టమని ప్రభు చాలా స్పష్టంగా మధ్యాహ్నం వేళ నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవి విడిచిపెట్టకుండా అవి అనుసరిస్తూనే కార్య అంతము ముగించినట్లయితే మన జీవితం కూడా అంతమవుతుంది అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా ఆ మాట చదవండి. నీతిని అనుసరించి
న్యాయము జరిగించిన యెడల అతడు మరణము నందడు. ఎప్పుడు? కార్యాంతం వరకు మన జీవితం ఎలా ఉండాలంటే దుష్టుని యొక్క ఆలోచనలన్నింటినీ కూడా, పాపములన్నింటినీ కూడా విడిచిపెట్టి నీతిని న్యాయమును జరిగించిన యెడల అతడు మరణము నందడు అని రాయబడింది. అందుకే కార్య ఆరంభములో మన జీవితంలో ఎన్నో విధాలుగా పాపము చేస్తూ దేవునికి దూరమే బ్రతుకుతున్నప్పటికీ కూడా కార్య అంతమున మనం ఎలా ఉండాలంటే వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి మరణం వరకు నమ్మకంగా జీవించినట్లయితే మరణము నందుడు అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. చదవని కింద వచనం. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. ఎప్పుడు? కార్య ఆరంభం ఉంది. కార్య ఆరంభములో మనము చేసిన అపరాధాలు ఉన్నాయే, పాపాలు ఉన్నాయే, శాపాలు ఉన్నాయే, అవన్నీ కూడా విడిచిపెట్టి నీతిని, ఆయన కట్టడలను మనం అనుసరించిన యెడల మన జీవితంలో అవన్నీ కూడా మనము జ్ఞాపకంలోనికి రావు అంటున్నాడు. అవి విడిచిపెట్టి నీతిని మనము న్యాయమును జరిగించిన యెడల, ఎప్పుడు? కార్య అంతమున ఇవి జరిగించిన యెడల మునుపు చేసినటువంటి అపరాధాలు ఏవి కూడా జ్ఞాపకముకు రావు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, కార్యాన్ని ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగా ఉన్నట్లయితే మనము అంతమైపోతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనం కార్యము ఆరంభించినప్పుడు దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ మన జీవితంలో పాపములో పడిపోయి జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే కార్య అంతమున మనం వాటన్ని కూడా విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టినప్పుడు అవన్నీ కూడా మునుపు చేసిన పాపములన్నీ కూడా జ్ఞాపకము రావని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. జ్ఞాపకములనికి రాదు. అతని నీతిని బట్టి ఏమవుతుందంట? అతని నీతిని బట్టి, అతడు దేవుని కట్టడలు అనుసరించిన విధానమును బట్టి అతడు బ్రతుకును అని రాయబడింది. అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. మన జీవితంలో కార్య అంతం ఎలా ఉంది అనేది దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సంవత్సరం అంతా బ్రతికిన దినముల కంటే ఈ సంవత్సరము అంతములు ఎలా ఉన్నాం? అందుకే ప్రభు రాకడ సమీపించి ఉన్నది అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి మన జీవితంలో మనమందరము కూడా వాటన్నిటిని విడిచిపెట్టి, దుష్టుని యొక్క ఆలోచన విడిచిపెట్టి, నీతిని, ఆయన కట్టడలను అనుసరించినట్లయితే మన జీవితంలో మనం బ్రతుకుతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ మాట చూడండి, 23వ వచనం. దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమును సంతోషమును కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా. చూడండి ఏమన్నాడు దేవుడు? బ్రతుకును మనం ఏం చేసుకోవాలంట? దిద్దుకోవాలి. మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన ఆలోచనలు దిద్దుకోవాలి. కార్య ఆరంభమున మనం భక్తి చేసిన దినమున, భక్తిని కొనసాగించుకున్న దినాల కొలది మనం ఇంకా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తున్నట్లయితే పర్వాలేదు. కార్య అంతమున ఎలా ఉన్నామనేది చాలా ప్రధానమైన ఉద్దేశముతోని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, అక్కడ రాయబడినటువంటి మాట, తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇంకా మనం ప్రవర్తన దిద్దుకోకుండా, మన జీవితాలు సరిచేసుకోకుండా ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నట్లయితే మనం తీసుకున్న తీర్మానానికి ఒక అర్థమే లేకుండా పోతుంది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనం తీసుకున్న తీర్మానం దేవుని సన్నిధిలో మన జీవితాన్ని, మన ప్రవర్తనను దిద్దుకొని బ్రతికినట్లయితే దేవుడు సంతోషించే రీతిగా మనము కార్య ఆరంభించినప్పుడు ఎలా ఉన్నామో కార్య అంతమును కూడా ప్రభు సన్నిధిలో మనం అంతే ప్రభును సంతోషపరిచే రీతిగా ఉండాలన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 24వ వచనం.
అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటినీ ప్రకారము జరిగించేయడలా అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమునో జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును అని రాయబడింది. చూడండి, ఎవరంట ఈ వ్యక్తి? నీతిపరుడు నీతిని చక్కగా కొనసాగించుకుంటున్నాడు. నీతిని కొనసాగించుకుంటూ ప్రతి దినము దేవుని మందిరానికి వస్తున్నాడు. దేవుని మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన సహవాసములో పాల్గొంటున్నాడు. ఒకానొక రోజున అతడు ఏం చేశాడంటే నీతిని విడిచి దుష్క్రియలు చేయడం ప్రారంభించాడు. దుష్టుని యొక్క ఆలోచనల ప్రకారం జీవించడం ప్రారంభించాడు. ఒకప్పుడు దుష్టుడిగా ప్రవర్తించిన వాడు దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిని కట్టడలను అనుసరించాడు. ఒకడేమో నీతిని అనుసరిస్తూ నీతిని విడిచిపెట్టి దుష్టత్వాన్ని కొనసాగించుకుంటున్నాడు. ఇద్దరూ చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత పరలోకంలో ఒకడు, నిత్య నరకంలో ఒకడున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒకడేమో కొన్ని సంవత్సరాల కాలమున నీతిని అనుసరించాడు, చాలా భక్తి చేశాడు, సంఘములో ప్రతి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, సంఘములో ప్రతి ఆరాధనకు వచ్చాడు, నీతిపరుడుగా బ్రతికాడు. మరణ దినమున అతడు ఎలా బ్రతికాడంటే దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడుస్తూ వచ్చాడు. అతడు చనిపోయాడు. ఒకడేమో దుష్క్రియలు చేస్తూ వచ్చాడు, తాగడం, తినడం, ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. అతడు చనిపోయే తాలికల్లా దేవుడు అంటే తెలుసుకున్నాడు, భక్తి అంటూ తెలుసుకున్నాడు. తన జీవితంలో యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచి దుష్టత్వాన్ని అంతా విడిచి కార్య అంతమున అతడు నీతిగా బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అతడు నీతిగా బ్రతికిన దాన్ని బట్టి చేసిన పాపమంతా కూడా దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకోలేదు. అతడు ఇద్దరు చనిపోతే నీతిని చివరి మరణ దినమున నీతిని అనుసరించుకున్న వాడేమో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. చివరి దినమున దుష్టత్వాన్ని అనుసరించిన వాడు ఎక్కడున్నాడు? పాతాళములో యాతన పడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు పాతాళంలో ఉన్నవాడు, అయ్యా నేనేమో నీతిగా బ్రతికాను, నేనేమో ఎంతో చక్కగా ప్రతి కార్యక్రమానికి నీ సన్నిధికి వచ్చాను, ఎంతో నిష్టగా బ్రతికాను, నాకెందుకు ఈ స్థితి ఇచ్చావంటే కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దీని ఉద్దేశం ఏమిటంటే నువ్వు కార్యాన్ని ఆరంభించినది మొదలుకొని మరణము వరకు కూడా ఎక్కడ దుష్టత్వములో పడిపోకుండా చూసుకోమని జాగ్రత్తగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నేను ఇంకా 10 సంవత్సరాలు భక్తి చేశాను కదా, 10 సంవత్సరాలు నేను దేవుని మందిరంలో గడిపాను కదా, నేను ఇంకా ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అది నీ భ్రమ. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నువ్వెంత భక్తి చేస్తున్నావనేది కాదు, మరణ దినమున నువ్వు ఎలా ఉన్నావనేది ప్రధానమైన ఉద్దేశముతో భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే మరణము వరకు మన జీవితంలో భక్తిని కాపాడుకొందుముగాక. ఆమేన్. పాతాళములో యాతన పడుతున్నవాడు అంటున్నాడు, అయ్యా ఎంతో చక్కగా నీ సన్నిధికి వచ్చాను, ఎంతో చక్కగా నీ మందిరంలో పాటలు పాడా, వాయిద్యాలు వాయించా, వాక్యాన్ని బోధించా, ఎంతో మందిని ప్రభు సన్నిధికి నడిపించాను, ఎందుకు నాకు ఈ నరక వేదన అంటే ఇదిగో కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు బాబు. మరణ దినమున నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చేసిన నీతి జ్ఞాపకము రాదు, నువ్వు చేసిన భక్తి జ్ఞాపకము రాదు. అందుకే మరణము వరకు కూడా మనము నీతిమంతులుగా బ్రతుకుదుముగాక. ఆమేన్. అందుకే ప్రేమైన దేవుని సంగమా జాగ్రత్త. మన జీవితంలో నేను భక్తి చేశాను సరిపోవటానికి లేదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మరణము వరకు మనం భక్తి చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనమందరము కూడా దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఈ భక్తి కొంతకాలం అనేది కాదు, భూమి మీద ఉన్నంత కాలం మనము భక్తి చేయాలి, మరణ వరకు నమ్మకంగా బ్రతకాలి. అప్పుడే మనమందరం కూడా
మేలుకరమైనటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించబడదుముగాక. ఆమేన్. అందుకే దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. బైబిల్ గ్రంథంలో చాలామంది చక్కగా భక్తి చేసిన వారు ఉన్నారు. చూడండి మాట, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. రెండవ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామము ఘనత కొరకు మందిరమును కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడైన నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చేసి ఉన్న మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలుల దేవుడిని యెహోవాకు మందిరము కట్టించి. చూడండి, ఇక్కడ రాయబడిన మాటను మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట. దావీదు మందిరాన్ని కట్టాలని పూనుకోవడానికి సిద్ధపడుతున్నాడు. సమస్తాన్ని సమకూర్చుకొని మందిరాన్ని కట్టడానికి వెళుతున్న దావీదుతో దేవుడు మాట్లాడుతున్నమాట. దావీదు, నువ్వు మందిరాన్ని కట్టవద్దు. నీ కడుపున పుట్టబోయేటువంటి కుమారుడు నా మందిరమును కట్టునుగాక అని దావీదుతో మాట్లాడినప్పుడు ఇక్కడ సొలొమోను మందిరాన్ని కట్టడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేసిన మాట. 13 నుంచి మనం చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ మోకాళ్ళని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థించెను, యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట. సొలొమోను ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, ఆకాశమందైనను భూమి ఎందైనను నీ ప్రజల పట్ల కృప చూపుచుండు దేవుడు మరొకడు లేడు, నీ వంటి దేవుడు లేడు అని సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? ప్రారంభ దినాలలో. జాగ్రత్తగా వినండి. ప్రారంభ దినాలలో సొలొమోను ఎలా ప్రార్థన చేశాడంటే, ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీ ప్రజల పట్ల కృప చూపు దేవుడు నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు అని రాయబడింది. ఎంత చక్కగా భక్తి చేస్తున్నాడంటే, సొలొమోను ఏ పని చేయాలనుకున్నా దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకి నడిపించబడేవాడు. దేవునికి ప్రార్థన చేస్తూ కార్యాన్ని ప్రారంభించేవాడు. అంత చక్కగా జ్ఞాన వివేకములు కలిగిన వాడు సొలొమోను రాజుగారు. ఈ సొలొమోను ప్రారంభ దినాలలో దేవుని ఎంతగా నమ్మాడంటే, ఈ 14వ వచనంలో మనం చదివినప్పుడు అర్థమవుతుంది. ఏమన్నాడు అక్కడ? యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. ఎంత చక్కగా భక్తి చేస్తూ దేవుని మీద ఆధారపడ్డాడు చూడండి సొలొమోన్.
నీ వంటి దేవుడు మరొకడు లేడు అని దేవుని మీద ఆధారపడిన మహాభక్తుడు సొలొమోను గారు. ఏది అడిగితే దేవుడు అది ఇచ్చేసాడు. సొలొమోనుకి జ్ఞానం అడిగాడు, జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. తన కోరుకున్నదంతా కూడా దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ప్రారంభ దినాలలో నువ్వెంత ప్రారంభిస్తూ భక్తిని చేస్తూ ఆ దేవుని మీద ఆధారపడుతున్నావో మరణ దినము వరకు కూడా, కార్య అంతమును కూడా మనం అదే భక్తి చేయమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథంలోనికి రండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 2వ వచనం. సొలొమోను యొక్క కార్య అంతము అంటే తన దినాలలో చక్కగా భక్తి చేస్తూ వచ్చాడు, కానీ కార్య అంతమున తన మరణ దినానికి దగ్గర పడుతున్నప్పుడు, బహు వృద్ధాపానికి వచ్చినప్పుడు సొలొమోను జీవితం ఎలా ఉందో అక్కడ రాయబడిన మాట. కామాతురత గలవాడై 300 మంది ఉపపత్నులు కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడిని యెహోవా యెడల యథార్థము కాకపోయెను అని రాయబడింది. ఎప్పుడంట? బహు వృద్ధాప్యమందు. సొలొమోను జీవితం ఎలా ఉందంటే, ప్రారంభ దినాలలో యెహోవా నీ ప్రజల పట్ల, నిన్ను అనుసరించిన భక్తుల పట్ల కృప చూపుట యందు నీ వంటి దేవుడు ఆకాశమందే కానీ భూమి ఎందే కానీ నీ వంటి వాడు మరొకడు లేడు అని భక్తి చేసిన సొలొమోను వృద్ధాప్యానికి వచ్చే లోపల, మరణ దినము దగ్గర పడే లోపల అతనికి 300 మంది, ఆ మాట చదవండి, 700 మంది కలిగి ఉండిరి అని రాయబడింది. అంటే 300 మందిని ఉపపత్నులుగాను 700 మంది భార్యలుగాను ఉంచుకొని తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. అప్పటికి కూడా భక్తి బాగా చేస్తున్నాడు. సొలొమోను రాజ్యము మంచి జ్ఞానము కలిగిన రాజ్యముగా, పరిపాలించిన రాజ్యముగా, ఆయా దేశాలలో ఉన్నటువంటి రాణులు రాజులు అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చిన వారుగా ఉన్నారు. అంత మంచి రాజుగా ఉన్నటువంటి సొలొమోను వృద్ధాప్యానికి వచ్చే లోపల ఎలా ఉన్నాడంట? అతని భార్యలు అతని మనసును, అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు వారు త్రిప్పివేసిరి అని రాయబడింది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. సొలొమోను లాగా మన జీవితంలో భక్తి చక్కగా ప్రారంభించావేమో మంచిది. ముగింపు కార్య అంతమున, ఈ సంవత్సర అంతమున, ఈ సంవత్సరం చివరి వారమున మన భక్తి ఎలా ఉంది అనేది చాలా ప్రధానమైన ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. 31st నైట్కి ఎంత రాత్రైనా ప్రభు సన్నిధిలో వాగ్దానాల కొరకు ఎంతో ఆసక్తి చూపుతాం, ఎంతో భక్తి చూపుతాం. కానీ అదే కార్య అంతము వరకు, సంవత్సరాంతం వరకు కూడా అదే భక్తి మనలో ఉందా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో 31st వాగ్దానాల కొరకు భక్తి చేయొద్దు. వాగ్దానాలు మన జీవితంలో మనం జోగులు పెట్టుకున్న, బైబిల్లో పెట్టుకున్న ప్రయోజనం లేదు. కార్యము నువ్వు ఎలా ప్రారంభించావో, భక్తి ఎలా ప్రారంభించావో, కార్యాంతమును కూడా నీ భక్తి అలా కనపరుచుకున్నప్పుడే నీకు మేలు కలుగుతుంది అని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. సొలొమోను మంచి భక్తిపరుడు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు అతని ప్రార్థన విని అతనికి జవాబు ఇచ్చాడు. కానీ వృద్ధాప్యానికి వచ్చే లోపల సొలొమోను తన భార్యల మాట విని వారి ఇతర దేవతల మీద ఆధారపడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిగా సొలొమోను ఏం చేశాడు? ఏం కట్టాడు? యెరూషలేము మందిరాన్ని కట్టాడు. జాగ్రత్తగా వినండి. యెరూషలేము మందిరాన్ని కట్టాడు.
యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ఎంతో ఆశతో, ఎంతో భారముతో, ఎంతో భక్తితో చేశాడు. కానీ కార్య ఆరంభ దినాల, తన జీవిత ముగింపు దినాలలో సొలొమోను ఏం చేశాడో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మాట, సొలొమోను రాసినటువంటి అదే 7వ వచనం చూడండి. సొలొమోను కెమోసు అను మోయాబీల హేయమైన దేవతలకును, మెలెకు అను అమ్మోనిలో హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాను. ఏం చేశాడంట? యెరూషలేము మందిరాన్ని కట్టించిన మహారాజైన జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చేశాడంట? వృద్ధాప్యానికి వచ్చే లోపల హేయమైన దేవతలకు బలిపీఠములు కట్టడము ప్రారంభించాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. ఒకప్పుడు మందిరానికి వచ్చిన నీవు, ఒకప్పుడు భక్తి చేసిన మనం, నిష్ఠగా భక్తి చేసిన మనం ఇప్పుడు ఎలాంటి భక్తి చేస్తున్నాం? నామకార్థమైన భక్తి చేస్తున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నమాట, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. అది మన జీవితంలో తెలుసుకున్న నాడు అద్భుతంగా దీవించబడతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. యెరూషలేము మందిరాన్ని కట్టిన సొలొమోను అన్ని దేవతలకు అతడు బలిపీఠాలు కట్టించాడు. బలిపీఠాలు కట్టించి చూడండి, అక్కడ రాయబడిన మాట ఏం చేస్తున్నాడంట? తమ దేవతలకు ధూపము వేయచు బలులు అర్పించుచుండిన ఏం చేశాడంట? ఇలాగూ చేస్తూ వచ్చాడంట. తమ దేవతలకు ధూపము వేయచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగున చేశాడని రాయబడింది. ఏదో మన స్నేహితుల కొరకో, మన ఫ్రెండ్స్ కొరకో, అధికారుల కొరకో, మన జీవితంలో కార్య ఆరంభంలో భక్తి చేస్తున్న మనం కార్య అంతానికి వచ్చే లోపల మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు భక్తి సొలొమోను లాగా చెడిపోతున్నట్లయితే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమ, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. సొలొమోను చివరికి ఏం చేశాడంట? బలిపీఠముల ఎదుట ధూపం వేస్తూ బలులు అర్పిస్తూ విగ్రహారాధన చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు సొలొమోను మన మాటలు చెప్పుకుంటే సొలొమోను ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? సొలొమోను ఎక్కడ ఉండాలి? అదే ఎక్కడ ఉండాలి? సొలొమోను పాతాళములో యాతన పడుతూ ఉండాలి సొలొమోను. ఎందుకు? విగ్రహారాధికులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, సంఘ పెద్దలుగా పనిచేసి సంఘములో మంచి నాయకులుగా ఉండి స్త్రీల సమాజంలో మంచి పేరు గాంచిన వారిగా ఉండి విగ్రహారాధన చేస్తున్నట్లయితే జాగ్రత్త, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సొలొమోను రాజై ఉన్నాడు, కానీ ఏం చేశాడు? విగ్రహారాధన చేశాడండి. ఒకప్పుడు మనం కూడా భక్తి చేస్తున్నప్పటికీ సంఘ పెద్దగా దిగిపోగానే, స్త్రీల సమాజంలో దిగిపోగానే ఇంకా మన జీవితం అయిపోయింది, ఇంకా పాస్టర్ గారికి సంఘానికి మనకు సంబంధం లేదు, ఇంకా మందిరానికి పోకపోయినా ఎవరు పట్టించుకోరు అనుకుని నీ భ్రమలో బ్రతుకుతూ మందిరానికి దేవునికి దూరం అయితే సొలొమోనుకు పట్టిన గతి నీకు నాకు పడుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలామంది సంఘ పెద్దలుగా దిగిపోతే ఇంకా రారు మందిరానికి. మనం గృహదర్శనాలకు పోతే పాస్టర్ గారిని మాజీ సంఘ పెద్దలు అని చెప్తుంటారు, కానీ మందిరానికి రారు. పాస్టర్ గారిని బాగా పాటలు పాడేవారండి, పాస్టర్ గారు లేనప్పుడు ఈయన బాగా వాక్యం చెప్పేవారండి అంటే వాళ్ళ మందిరంలో కనపడరు. ఎందుకు? ఒకప్పుడు ప్రారంభించిన భక్తి ముగింపులో ఎలా ఉంది? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసమున మొదటి దినాన తీసుకున్నటువంటి భక్తి
తీర్మానం చేసుకున్న భక్తి ఈ 2025 డిసెంబర్ ఈ 28వ తారీఖున మన భక్తి ఎలా ఉంది? ఈ చివరి ఆదివారమున మన భక్తి ఎలా కొనసాగించుకుంటున్నాం? ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలించుకోమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోయాను. యెహోవా అతనిని మీద కోపపడ్డాడు. దేవుడు కోపపడితే మన జీవితాలు పతనమైపోతాయి. దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట, క్షణం మాత్రమే ఉంటుందంట. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, అట్టి కోపం మన మీదికి రాకుండా ఉండాలంటే కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా వాక్యానుసారంగా మనమందరము కూడా కార్య అంతములో మనమందరం కూడా భక్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకుందుముగాక. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా, అందుకే సొలొమోను దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 వచనం నుంచి మనం చదువుకుందాం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యాఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానాలు పొందిరి, సింహముల నోలలో మోసిరి. చూడండి, విశ్వాసుల యొక్క జాబితాలో సొలొమోను పేరు లేదు. అందుకే సొలొమోను ఎక్కడ ఉండాలి అంటే నిత్య నరకములో ఉన్నాడు. మనం తీర్మానం చేయకూడదండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట. అందుకే ప్రేమైన దేవుని సంగమా, సొలొమోను పేరు విశ్వాసుల యొక్క జాబితాలో లేకపోవడం గల కారణం ఏంటంటే, కార్య ఆరంభములో మంచి విశ్వాసే, అంతములోనికి వచ్చే లోపల విశ్వాస ఘాతకుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అందుకే ప్రేమైన దేవుని సంగమా, విశ్వాస ఘాతకుడుగా సొలొమోను తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు. కాబట్టి విశ్వాస జాబితాలో అతని పేరు లేదు. మన పేరు కూడా విశ్వాస జాబితాలో ఉండాలంటే, విశ్వాస పట్టికలో మన పేరు ఉండాలంటే, మనమందరము కూడా దేవుని సన్నిధిలో కార్య ఆరంభం ఎలా భక్తిని కొనసాగించామో కార్య అంతమును కూడా అదే భక్తి చేయమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతున్నత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చదవండి. రెండవ దినవృత్తాంతములు మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఎలాంటి భక్తి చేయాలో దేవుడు నీతున్నతో మాట్లాడుతున్నమాట. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. ఆస తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలమును పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. చాలమ్మా, ఇక చూడండి, ఆస ఎలాంటి భక్తి కలిగిన వాడంటే దేవునికి అనుకూలముగా నడుచుకున్నవాడు. ఇప్పుడు ఒక మనిషికి అనుకూలంగా నడుచుకున్నాను అనుకోండి, ఇద్దరి మనసులు ఎలా ఉంటాయి? ఏకమైపోతాయి. ఎందుకంటే ఇద్దరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి. వారు అనుకూలంగా ఉంటే ఏ తప్పిదం చేసినా సర్దుకుపోతారు, ఏమైనా ఒక మాట అన్నా సర్దుకుపోతారు. ఎందుకంటే వారిద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి. అందుకే ఆస కూడా యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను
నడిచిన వాడిగా ఉన్నాడు అని రాయబడింది. అనుకూలంగా ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే ఉన్నతమైనటువంటి బలిపీఠములన్నింటినీ కూడా అతడు పడగొట్టేశాడు. పడగొట్టి దేవునికి అనుకూలముగా భక్తి చేస్తూ తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలించేద్దాం. 7వ వచనం చూడండి. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసాను, మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. పట్టణాలను కట్టి వృద్ధి పొందుతూ ఉన్నారు, బలాభివృద్ధి పొందుతూ ఉన్నారు. వారి జీవితాల్లో శత్రువు అనేవాడు దేశంలోనికి రాకుండా దేవుడు వారికి నెమ్మది కలగజేస్తూ ఉన్నాడు అని రాయబడింది. ఆ తర్వాత 11వ వచనాన్ని చూడండి. ఆసా తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకును బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసా ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు వారికి శత్రువు మీద విజయమించాడు. ప్రారంభ దినాలలో మనం చేసిన ప్రార్థన దేవుడు వింటూ వచ్చాడు, ఆలకిస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో మనం ఏదడిగిన దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ ముగింపు దినాలలో మనం ఎలా ఉన్నామనేది ప్రధానమైన ఉద్దేశంతో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈ సంవత్సరం అంతమున మన భక్తి ఎలా ఉందనేది పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా చక్కగా భక్తి కలిగిన వారమే. ఆశలాగా మనం ప్రార్థన చేసిన దేవుడు వింటున్నాడు. ఆశలాగా దేవునికి అనుకూలంగా భక్తి చేసినప్పుడు మన శత్రువు అనేవాడు మన మీదికి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. కానీ ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉన్నామనేది చాలా ఉద్దేశంతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, ఇంత భక్తి చేసిన ఆశ చివరికి ఏమయ్యాడు? ఆ మాట చదవండి. ఆ 16వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆస ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆస యుద్ధకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా ఆస యెహోవా మందిరమందును రాజనగరమందున్న ఉన్న బక్కసములోని వెండి బంగారమును తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతలను పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయోషా నన్ను విడిచి అవలికి పోవునట్లు నీవు అతనితో చేసి ఉన్న నిబంధన భంగము చేయమని వర్తమానము చేశాను. ఇక చూడండి, దేవుని మీద ఆధారపడిన వాడు చివరి దినాలలో అతని 36వ సంవత్సరమున ఏం చేశాడు? అతడు సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. దేనికోసం? ఇశ్రాయేలు రాజును అతనికి నా మీదికి యుద్ధానికి వస్తున్నాడు, అతనికి ఎలాగైనా భంగం కలిగ చేయాలి, నీకు నాకు స్నేహం కలిగి ఉండాలని దేవునితో సహవాసం కలిగినటువంటి ఆస ఎవరితో సహవాసం చేస్తున్నాడు? సిరియా రాజుతో, ఒక శత్రువుతో, దేవునికి ఇష్టం లేని రాజ్యముతో అతడు సహవాసం చేస్తున్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది.
కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు అనే మాట ఆస మర్చిపోయి సిరియా రాజు దగ్గరికి వెళ్ళి అతనితో సంధి చేసుకుంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రారంభ దినాలలో భక్తి చేసి దేవుని మీద ఆధారపడిన మనము చివరి దినాలకు వచ్చే లోపల సొలొమోనులాగా విగ్రహముల మీద, సొలొమోనులాగా అన్యుల మీద, మన జీవితాల్లో ఆశలాగా మనం రాజుల మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. రాజులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, యెహోవా మీద ఆధారపడు, అది నీకు మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ నీ ఆశ ఏమాత్రం కూడా దేవుని అతడు నమ్ముకోలేదు, ఆధారపడలేదు. ఆ మాట చూడండి, అతడు ఆధారపడకుండా సిరియా రాజు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఒక దూతను పంపాడు, ఒక ప్రవక్తను పంపాడు. 7వ వచనం, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆస యుద్ధకు వచ్చి అతనితో ఇలాగో ప్రకటించాను, నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యమును నీ వశము నుండి తప్పించుకొని పోయిను. బహు విస్తారమైన రథమును, గుర్రపు రౌతులను, కుషీలను, లుబీలను, గొప్ప దండే వచ్చింది కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి. ఇప్పుడు మనము 14, 11, 12వ వచన భాగాల్లో 14 అధ్యాయంలో మనం చదివితే అక్కడ దేవుడు వారి ఎదుట నిలవక వారిని పారదోలను రాయించాడు. ఇప్పుడు మళ్ళీ 16వ అధ్యాయానికి వచ్చే లోపల దేవుని మీద ఆధారపడకుండా, శత్రువును పారదోసిన దేవుని మీద ఆధారపడకుండా శత్రువు మీద అతడు ఆధారపడ్డాడు. అందుకే మన ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి, ముగింపు దినాలు ఎలా ఉన్నాయి? రాను రాను రాజుగుర్రం గాడిద అయినట్టుగా భక్తి చేస్తున్న మనము ఈ చివరి దినాలకు వచ్చే లోపల భక్తిహీనతలో పడిపోయినట్లయితే మన జీవితంలో నిత్య నరకానికి తప్ప పరలోకానికి ప్రవేశించబడవన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా జీవించాడు ఆస అని మనం పరిశీలన చేస్తే ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నీ మీదికి యుద్ధానికి వస్తే సిరియనులను నీ మీదికి రాకుండా దేవుడు పారదోలలేదా? ఎంత శత్రువులు వచ్చినా, ఎన్ని రౌతులు రథాలు వచ్చినా వారిని మీద నువ్వు విజయం పొందలేదా? మరి ఎందుకు ఇప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నావు? అయినప్పటికీ కూడా అతడు ఆ యొక్క ప్రవక్త మాట ఆశ వినలేదు. ఈ రోజులో చాలామంది మాటలు, దేవుని మాటలు కానీ సేవకుని మాట కానీ, అయ్యా మందిరానికి రండి అంటే వస్తానులేండి అన్నట్టుగా ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి వారి గురించి దేవుడు ఏమంటున్నాడంటే ఆ మాట చదవండి, 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. యథార్థముగా భక్తి చేసేవానికి యెహోవా బలపరచటానికి లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేయుచున్నదంట. ఎవరైతే యథార్థంగా భక్తి చేస్తున్నారో, ప్రారంభించిన భక్తి ముగింపు వరకు నమ్మకంగా కొనసాగించే వారిని శత్రువు చేతుల్లో పడకుండా, సమస్యలలో పడకుండా, ఇబ్బందుల్లో పడకుండా, సాతాను చేతుల్లో పడకుండా అతన్ని విడిపించటానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ప్రతి మనుషునైనా బలపరుస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, యథార్థంగా నడుచుకున్న వారిని. ఆ మాట చదవండి. ఈ విషయమందు ఏం ప్రవర్తించారంట? మతి తప్పి నీవు ప్రవర్తించితివి. ఎంత పని చేసేవయ్యా ఆశ!
దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకుని కూడా ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు ఎందుకు లేదు నీకు? ప్రారంభంలో నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు. నా దేవుడు విడిపించేవాడు, శత్రు మీద విజయం ఇచ్చేవాడని నువ్వు నమ్ముకున్నావు. ఎంతోమంది రాజ్యాన్ని దేవుడు నీకు అప్పగించాడు. ఇప్పుడు ఏమైంది? ఆ భక్తి మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఇలా మతి తప్పి ప్రవర్తిస్తున్నావు? ఒకప్పుడున్న జ్ఞానము, ఒకప్పుడున్న వివేకము, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న చురుకుదనము ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది? ఆసా ఇశ్రాయేలు రాజు అతని మీదికి వస్తున్నాడని చెప్పి సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. ఎవరో సంఘంలో ఏదో అన్నారని చెప్పి మందిరానికి రావడం మానేస్తే ఎలా? మనుషులను చూసి భక్తి చేయొద్దు. మనుషులను చూసి భయపడుతూ, మనుషులను చూసి భక్తి చేసేటువంటి నామకార్థ భక్తి నుంచి బయటికి రావాలి. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. మతి తప్పి నువ్వు ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి, ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఇంతవరకు నీ మీదకి వచ్చే శత్రువుని నేను నీ మీదికి రాకుండా వాడికి పారదోలేను. వాడు నీ మీదకి వచ్చినా నీకు విజయం ఇచ్చాను. కానీ నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కదా, ఇది మొదలుకొని నీకు యుద్ధములే. శత్రువు నీకు శోధన పెడతాడు, శత్రువునికి సమస్యలు తీసుకొస్తాడు, శత్రువుని జీవితంలో సమాధానం లేకుండా చేస్తాడు, శత్రువుని జీవితంలో నిద్ర లేకుండా చేస్తాడు. జాగ్రత్త అని దేవుడు ఆసాను దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అయినా అతడు బుద్ధి మారలేదు, మతి తప్పి ప్రవర్తించాడు. ఆ మాట ఒకసారి చదువుతారా? 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులనే పట్టుకున్నాడండి. ఎంత మతిహీనత ప్రవర్తించి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడో చూడండి. ఆశ శత్రువే అతని మీదికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే శత్రువు తన మీదికి రాకుండా దేవుడు అటుంచెట్టే వారిని పారదోలాడు. ఒక రోగం ఎంత దేవునికి, కానీ అతడు రోగం విషయంలో కూడా అతడు యెహోవా యొద్ద విచారణ చేయలేదు. ప్రారంభ భక్తి ఎలా ఉందో ప్రభు రాకడ సమీపిస్తున్న సమయమున మన భక్తి కూడా అలాగనే కొనసాగించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. ఈ ప్రారంభ భక్తి ఎలా ఉందో ముగింపులో కూడా మన భక్తి అలా కొనసాగించినట్లయితే ఎత్తబడే గుంపులో మనం ఉంటామన్న భావాన్ని దేవుడు నీతో నాతో దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ముగించబోతున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏమన్నాడు? 12 మందిని శిష్యులను పిలిచి ఏమని అధికారం ఇచ్చడం వాళ్ళకి? దయ్యములు మీకు లోబడుచున్నవని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, వీళ్ళంతా కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు 12 మంది శిష్యులు. వీళ్ళంతా కూడా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఎప్పుడు? దేవుడు అధికారం ఇచ్చిన ప్రారంభ దినాలలో. జాగ్రత్తగా ముగించబోతున్నా. ఎంతో భక్తి చేస్తూ యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడో అన్ని చూస్తూ దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. లూకాసు వార్తలోనికి రండి. 22వ అధ్యాయం. లూకాసు వార్త
22వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. 22:3 వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరేతు యూదా అనబడిన యూదాలో ఏం ప్రవేశించింది? ఒకప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టినవాడు, ఒకప్పుడు రోగులను స్వస్థపరిచినవాడు, ఒకప్పుడు దేవుని శక్తిని పొందుకొని అనేకులను బాగు చేసిన వాడు యూదా అనేటువంటి వానిలో ఏం ప్రవేశించింది? స్వార్థం వచ్చింది, అసూయ వచ్చింది. ఒకప్పుడు ఏ స్వార్థము లేనప్పుడు, ఏ అసూయ లేనప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టినవాడు ఎప్పుడైతే అతనిలో స్వార్థము ధనాపేక్ష వచ్చిందో సమస్తమైన కీడులకు మూలము అని రాయబడిన మాటను ఆధారం చేసుకుంటే ఇస్కరేతు యూదాలో ఏమొచ్చిందంట? సాతానుడు వచ్చింది. ఒక పెద్ద దయ్యమే వచ్చేసింది అతనిలోనికి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నమ్మకంగా భక్తి చేసిన మనం ఇప్పుడు ఏమైపోయింది? మన భక్తి ఇప్పుడు ఎలా ఉంది? మన భక్తి ఒక్కసారి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. మీరు నా నామము నిమిత్తం
సంగమా ఆలోచన చేసుకుందాం. నిజమే, మన జీవితంలో ఒకప్పుడు చాలా భక్తిగా కొనసాగించుకున్నాం, చాలా భక్తి మార్గంలో నడుచుకున్నాం. ప్రారంభ దినాలలో నేను ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా భక్తి చేయాలి, ఇలా భక్తి చేయాలని తీర్మానం తీసుకున్నావు కదా. కార్య అంతమున ఎలా ఉన్నావు? జనవరి 1వ తేదీన తీసుకున్న తీర్మానం, జనవరి 1వ తేదీన ఉన్న భక్తి, డిసెంబర్ చివరి వారములో చివరి పునరుద్ధాన దినమున ఆయన సన్నిధికి వచ్చిన మన భక్తి ఎలా ఉందమ్మా? కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కార్య ఆరంభములో విచ్చలవిడిగా తిరిగాడు, దొంగతనం చేశాడు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేశాడు. చివరి సమయమున వేలాడుతున్నాడు శిలువ మీద. అప్పుడో ఇప్పుడో చనిపోయే పరిస్థితి, అప్పుడో ఇప్పుడో చనిపోయే పరిస్థితి. కానీ ముగింపులో 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 దేవా నీవే నా దేవుడవు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడయ్యా, నీకొక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యములో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పలికినటువంటి ప్రార్థించినటువంటి ప్రార్థన భక్తి ఉందే, ఆ భక్తిని చూసి అతడు చేసిన శాపం, పాపం, అపరాధం జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండా అతడు మార్చబడిన విధానమును బట్టి పరదేశంలో ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. అమ్మా, కార్య ఆరంభములో నీ భక్తి ఎలా ఉందనేది పక్కన పెట్టు. ఇప్పుడు ఎలా ఉంది నీ భక్తి? అయ్యా, ఇప్పుడు ఎలా ఉంది మన భక్తి? ప్రభు నీతో నాతో సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ప్రారంభములో జ్ఞాని అనిపించుకున్నావు, ప్రారంభములో మంచి రాజు అనిపించుకున్నావు, ప్రారంభములో దేవునికి ఇష్టడిగా బ్రతికావు. కార్యాంతములు ఎలా ఉన్నావు? వృద్ధాప్యానికి వచ్చే లోపల ఎలా ఉన్నావు? ముగింపు దినాలలో ఎలా ఉన్నావు? సంవత్సర ప్రారంభ దినాలలో ఉండి సంవత్సర ముగింపు దినాలలో ఎలా ఉంది మన భక్తి? ఎలా ఉంది మన భక్తి? సొలొమోనులాగా పడిపోతున్నావా? ఆశలాగా పడిపోతున్నావా? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యూదలాగా దయ్యాలు వెళ్ళగొడుతున్నావా? ఇస్కరియోతు యూదలాగా ప్రారంభ దినాలలో ముగింపు దినాలలో ఎలా ఉన్నావు? కార్యాంతమున ఎలా ఉన్నావు? ముగింపు, ఈ సంవత్సరం ముగింపులో మన భక్తి ఎలా ఉంది? ఇస్కరియోతు యూదలోకి సాతానుడు వచ్చిన రీతిగా దుష్టుని ఆలోచనలు నీలోనికి నాలోనికి వచ్చావా? జాగ్రత్త, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవించుదాం. ఏమైన తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలనైనా. ఇదిగోండి ప్రభా, మన్నైనా మీ వాక్కు చేత మీరు మమ్మల్ని దర్శించారు, మీకు వందనాలు.